జై తెలంగాణ, జై తెలంగాణ. గుమ్మడివల్లి గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఒక పేరు చెప్పకపోయినా అందరు బాధపడతారు కాబట్టి స్థానికంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, పాత ప్రజాప్రతినిధులకు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు. మీరు అన్నట్టుగా ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజలకు సంబంధించిన విషయంలో తాత్సరం జరిగిందన్నమాట వాస్తవం. అది ఇంతకుముందు మనం పైన కట్ట మీద మాట్లాడుకుంటున్నప్పుడు నాకు విచిత్రం ఏమనిపించిందంటే, ఒక నిరాశ ఆవహించింది గ్రామస్తులందరూ కూడా. ఎవరికి చెప్పినా ఏమయ్యేది ఉంది, ఏం పోయేది ఉంది అనేటటువంటి ఒక నిరాశ వచ్చింది. ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఆశ ఉండాలి. ఎవరన్నా ఒకరు వస్తారు, ఏదో ఒకటి పరిష్కారం అవుతుందని ఆశ ఉండాలి. కానీ ఎంత నిరాశ వచ్చేసిందంటే, ప్రాజెక్టు కట్టిన 10 సంవత్సరాలు చక్కగా లైట్లు పెట్టి, ఇంజనీర్లను పెట్టి, స్టాఫ్ను పెట్టి మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వాలు ఆ తర్వాత ప్రాజెక్టు పాతదైపోతుంటే మెయింటెనెన్స్ మీద కూడా అశ్రద్ధ పెడుతూ పోయినారు. ఆ తర్వాత లైట్లు బంద్ అయిపోయినాయి, ఆ తర్వాత ఇంజనీర్లు తగ్గిపోయినారు, ఆ తర్వాత గేట్ లాయల్ చేయడం తగ్గిపోయింది. అట్లా ఒక్కొక్కటి అన్ని తగ్గించుకుంటూనే పోయారు. అంటే కట్ట ఒకసారి తగినప్పుడే దాన్ని ఇంకొంచెం బలంగా మనం వెంటనే పరిష్కారం చేశారు అన్నట్టు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కూడా ఇంజనీర్లు ఇట్లానే మెయింటెనెన్స్ ఉంటుంటే ప్రాబబ్లీ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అది ఏ ప్రభుత్వమైనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, అల్టిమేట్ గా మన కట్టకు నష్టం జరిగింది అనేటటువంటిది మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితిని కూడా నిజంగా విచిత్రం అనిపించింది. వరద వచ్చినప్పుడు రాత్రిపూట గేట్లు ఎత్తలేదు, కానీ తెల్లారి అధికారులు, మంత్రులు వచ్చి చూడడానికి వస్తారంటే గేట్లు ఎత్తినారని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు చాలా సూక్ష్మంగా గమనిస్తుంటారు. ఏ ఒక్కటి కూడా మీ దృష్టిలోంచి వెళ్ళదు. అయితే ఇప్పుడు రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పవర్ హౌస్ ఉంది. ఇక్కడ రాజకీయంగా 3 మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మంచి పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి అందరికి. అంటే వారు ఒక్క మాట చెప్తే ఖమ్మం జిల్లాలో కనక వర్షం కురిసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్నటి నుంచి మేము చూస్తా ఉన్నాం, చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం, చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ధ. ఆ అశ్రద్ధను మాని దయచేసి అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు తమ దృష్టికి వచ్చిన సమస్యను కొంచెం శ్రద్ధ పెడితే అయిపోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి ప్రయత్నమే చేసినాం. నా స్థాయిలో నేను గత 2 నెలలుగా ప్రతి జిల్లా తిరుగుతా ఉన్నాను. తిరిగిన ప్రతి చోట మేము ఏం చేయలేదు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎందుకు ఇది చేయడం లేదని చెప్పి ఒత్తిడి చేసినాం. దాంతో అనేక సమస్యలు పరిష్కారమైంది. ఇప్పుడు గుమ్మడివల్లి ప్రజలకు కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఓకే, ఎలక్షన్లప్పుడు కొట్లాడుకోవాలి. ఎలక్షన్లు అయిపోయినాయంటే మాత్రం కేవలం మన ఊరు, మన పని, మన రైతులు, మన పంట, ఇదే ఆలోచన ఉండాలి. అదే ఆలోచనతో ఇవాళ నేను మీ దగ్గరికి రావడం జరిగింది. అంటే మీకు ఒక మాట చెప్పాలి, మొన్నటి వరకు ఊర్లలో ఓట్లు ఉన్నాయంటే మేము సిటీలో తిరిగాం. ఎందుకంటే ఓట్లు లేని దగ్గరే నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు ఊర్లలో ఓట్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. సో ఓట్లతో సంబంధం లేదు, ప్రజా సమస్యలు తీరడం అన్నది ప్రధాన ఎజెండాగా మేము ముందుకు కదులుతా ఉన్నాం జాగృతి తరఫున. మీరందరూ ఇంత లేట్ అయినా కూడా ఇంత ఓపికగా నిజంగా ఇంతమంది వచ్చి ఆహ్వానించడం, కట్ట మీదకి వస్తామంటే కూడా కష్టపడి అక్కడి వరకు వచ్చి చూపించడం, ఈ సమస్య పట్ల మాకు అవగాహన వస్తే తప్పకుండా దీని మీద శ్రద్ధ పెట్టి చూపించే ఆస్కారం ఉంటుంది. చాలా మంది నన్ను ఒక మాట అన్నారు, ఏముంది ఫోన్లలో చేస్తే రిపోర్టర్లు చెప్తారు, అక్కడ వాళ్ళు చెప్తారు ఏంది అని. నేనన్నా అట్లా కాదు, పోయి అక్కడ చూసినప్పుడే, అక్కడ రైతుల బాధ అర్థమైనప్పుడే. ఇప్పుడు మీరు మనిషికి ఒక మాట చెప్పింది, పెద్ద మనిషి సత్యన అన్న మాట అయితే నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటా అనుకుంటా. ఆయన ఒకటే మాట అన్నాడు, అందరు వచ్చిండ్రు పోయినరు, ఇక ప్రధానమంత్రి ఒకటే మిగిలి ఉన్నాడు, ఆయన దగ్గర ఒక్కడికే వెళ్ళాలి. అంటే అంత నిరాశ, అంత నిరుత్సాహం వచ్చింది అని అంటే నిజంగా కూడా రాజకీయ నాయకులుగా మనందరం బాధపడాలి, తలదించుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యుల మీద కూడా నేను ఒత్తిడి తీసుకొస్తాను. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఒత్తిడి తీసుకొద్దాం. ఇది జాయింట్ ప్రాజెక్ట్ కాబట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద కూడా ఒత్తిడి తీసుకొద్దాం. దానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. మనం ఇదివరకు అంతా కలిసే ఉన్నాం, పక్కనే పెద్ద దూరం కాదు కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. ఏది కాకపోతే మీరు చెప్పినట్టు రాష్ట్ర ప్రధానమంత్రిని కూడా పట్టుకుందాం, ఏదో ఒకటి చేద్దాం. గుమ్మడివల్లి మాత్రం మన పెద్దవాళ్ళు రిపేర్ చేసుకుందాం. జలగం వెంగళరావు గారు ఎప్పుడైతే కట్టారో అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు అన్నం పెడుతుంది ఈ ప్రాజెక్ట్. మనం ఇప్పుడు కట్టుకుంటే మళ్ళీ 80 ఏళ్లకు మన పిల్లలు మనం గుర్తు చేసేటట్టుగా కట్టుకుందాం. దానికోసం మాత్రం ఒక సోదరిగా నేను మీ వెంట ఉండి నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికోసమే ఫైట్ చేద్దాం. నాణ్యతతో కూడినటువంటి కన్స్ట్రక్షన్ కావాలి, మనకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ కావాలి. దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఇక నేను ఒకరి మీద రాజకీయ విమర్శ చేసి వాళ్ళని వీళ్ళని అనడం పెద్ద విషయం కాదు, కాకపోతే అనడం వల్ల ఎవరికి లాభం లేదు. కానీ ఒక్క మాట మాత్రం నిఖరంగా ఖచ్చితంగా మనం హెచ్చరిక చేయాల్సిందే. మా పెద్దవాగు తెగిపోయింది, నాసిరకం పనులు జరిగినాయి, రైతులు వర్షం లేకపోతే మా పరిస్థితి ఏంటా అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక గడువు పెడదాం, 2 నెలలు పెడతారా, 3 నెలలు పెడతారా, 6 నెలలు పెడతారా, మీ ఇష్టం. ఆ టైం లోపల మాత్రం ఫినిష్ కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దాం, ఖచ్చితంగా పెద్ద ఎత్తున సాధించుకోవడానికి కార్యక్రమాలు చేద్దామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీరు ఏం చేసినా గుమ్మడి వాళ్ళతో పాటు జాగృతి ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. గంగానమ్మ గుడి దర్శనం చేసుకోవడం జరిగింది. మంచి సత్యంగల్ల తల్లి అని చెప్తా ఉన్నారు. మరి షెడ్ ఏర్పాటు చేయడంలో ఖచ్చితంగా మా జాగృతి ప్రయత్నం ఉంటుంది. మా వంతు మీకు సహకారం అందిస్తాము. ఎంత ఏంటి అన్నది మనం మాట్లాడుకొని ఖచ్చితంగా చేద్దాం. బట్ మీరు అన్నట్టుగా రిపేర్ చేసుకుందామన్నా, అంత లోపల షెడ్ చేసుకుందాము, ఆ తర్వాత భోజనాలు చేద్దాం ఇక్కడ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.